అమ్మగారు, మీరు నిండు నూరేళ్లు ఉండాలన్నదే మీ అబ్బాయి గారి ఆశ. మీరిలా ఆకలికి ఆశపడి ఆయన ఆశలని బుగ్గిపాలు చేయకండి. అమ్మగారు, మీరు ఉండాలమ్మగారు. కొన్ని రోజులు ఓర్చుకోండి. అవునమ్మా, నాయర్ చెప్పిన థెరపీలు అయ్యే వరకు కొంచెం తట్టుకోమ్మా. నీకు ఏమన్నా అయితే నేనుండలేనమ్మా. ప్లీజ్ అమ్మా. సరే సరే అన్నారులే బాబు, మీరేం బాధపడకండి. అమ్మగారు, రేపు ఉదయం దాకా కాస్త ఆగండి. బాబుగారు 10 బాదాం గింజలు పెడతారు, తిందరుగాని. సరేనమ్మా. అదేదో పెద్ద ఫుల్ మీల్స్ పెడతాను అన్నట్టు అడుగుతావేంటి? అమ్మా సరేరా. బాబు, ఇంకా భయమేం లేదులేండి. మీరు వెళ్ళి పడుకోండి. ఆంజనేయ, అమ్మకి త్వరగా నయమయ్యేలా చేయి స్వామి. నేను చూడలేకపోతున్నాను. అనవసరంగా తప్పించారు రోజమ్మ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పడేస్తావా ఏంటి? హా? అరే, తినేదేం పడేస్తాం? వాసన అసలే గుమ్మ గుమ్మలాడిపోతుంది. పోనీ ఈ ఒక్కసారికి నేను తింటానమ్మగారు. వేస్ట్ కానివ్వను. అబ్బబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడి నుంచి తప్పించారేమో గాని ముక్క భలేగింది. టేస్ట్ అదిరిపోయింది. నోరు ఊరుతోంది. ఇదేమో మొత్తం లాగించేస్తోంది. రోజమ్మా, కూల్ డ్రింక్ ఏం ఆర్డర్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఛా, తింటున్నావు కదా, తిను. ఇచ్చుంటే బాగుండేది. బిర్యానీ తిండమే కాకుండా కూల్ డ్రింక్ కూడా కావాలంటావు. రోజమ్మా, మీరు వెళ్ళండి. అమ్మగారు పడుకుంటారు కదా. ఆకలితో చస్తుంటే నిద్రలో వస్తుంది. చావే, రేపు నీతో 3 చెరువుల నీళ్లు తాగించి నీ నాటక రోగం కుదిర్చి నువ్వు లేచి పరిగెట్టేలా చేయకపోతే నా పేరు చామంతే కాదు.